అందరికీ నమస్కారం. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద ఎవరు అనే టాక్ గట్టిగానే నడుస్తుంది. సో ఇలాంటి టైంలో దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కొన్ని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. సో వాటి మీద ఒకసారి వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో అండి. సార్, ఇప్పుడు భరద్వాజ్ గారు చేసిన ఈ కామెంట్స్ ఎలా చూడొచ్చు అంటారు? తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ఆయన చిరంజీవి గారు ఈ సినీ పరిశ్రమకి ఇప్పుడున్నటువంటి పెద్దగా చిరంజీవే అని ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడైతే స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికైతే మనకు ఇప్పటివరకు గుర్తున్నంత వరకు అయితే సినీ పెద్ద ఎవరు అంటే దాసనాథ్ గారు ఉండే. అవును. సరే, ఆయన స్వర్గస్థులైన తర్వాత ఆ ప్లేస్ ఖాళీ అయింది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన తర్వాత నెక్స్ట్ ఎవరు అంటే చాలామంది రకరకాలు అనుకుంటారు. తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని కూడా ఏ సమస్య వచ్చినా ఆయనను మైకులు పెట్టగానే మాట్లాడతాం, అవన్నీ చూస్తుంటాడు. కానీ ఆయన ఎవరు కూడా ఇంతవరకు మీడియా వర్గం వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడతారే తప్పించి సమస్యను పరిష్కరించండి అంటూ, మాకు ఈ కష్టం వచ్చిందండి మమ్మల్ని ఆదుకోండి అంటూ, మాకు ఈ ఆపరేషన్కి అవసరం ఉన్నాయని సహాయం చేయండి అంటూ, నాకు ఏ ఆర్టిస్టులు మనం చూసాం, పావలా శ్యామల ఇట్లాంటి ఆర్టిస్టులు అందరూ కూడా చిరంజీవి గారు సహాయం చేయాలి అని అడగడము కానీ వాళ్ళు చేయడం కానీ జరిగింది. కానీ వాళ్ళంతా కూడా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు సహాయం చేయాలని కానీ, తమ్మారెడ్డి భరద్వాజ్ దగ్గరికి వెళ్తే సమస్య పరిష్కారం అవుతుందని కానీ ఎవరన్నా వెళ్ళారా? ఫస్ట్ ఇది ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. మీడియా మైకులు పట్టుకొని ఏదైనా అభిప్రాయ సేకరణకు మాత్రమే ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు. కానీ ఆయన పెద్దవాడే కాదంటలేవు. కానీ ఇప్పుడు డిసైడ్ చేసి నిర్ణయాలు తీసి తీర్మానాలు చేసి అందరికి సమజాయించి అందరినీ ఒప్పించగలిగేటువంటి నిర్ణయం చేయగలిగేటువంటి పెదరాయి పోస్టులు మాత్రం ఆయన లేడు. అది ఆయన బాధ ఇప్పుడు. అంటే చిరంజీవి గారిని పెద్దగా చూడలేదు. ఎందుకంటే చిరంజీవినే డైరెక్షన్ చేసినా కానీ నేను చిరంజీవి గారు తొలినాళ్ళ చిత్రాలకి నేను డైరెక్షన్ కదా, మరి నాకు ఆయనకన్నా నేనే కదా, వయసు రీత్యా కూడా కావచ్చేమో, లేదా వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళ ఫాదర్ అయితే వాళ్ళ బ్రదర్స్ అయితే వాళ్ళు కూడా సినిమా పరిశ్రమలో ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి మేబీ ఆయన ఆశపడడం తప్పేం లేదు. నేనేం ఆయన ఆశపడవద్దు, ఆయనకు అర్హత లేదని కూడా అనట్లేదు. కానీ జనం వెళ్ళట్లేదు కదా, జనం మీరు సినీ పరిశ్రమ వెళ్ళట్లేదు ఆయన దగ్గరికి. ఓకే, ఆయనకు అది ఇంకెవరు ఉన్నారు మరే. ఇకపోతే రెండో చాయిస్ ఏదన్నా ఉండే ఇంట్లో ఉంటే మంచు మోహన్ బాబు. మనకు తెలుసు ఆయన సమస్యలు ఆయన తీర్చుకోలేక గల్లాలు పట్టుకొని కొట్టుకుంటున్నారు, కిడ్నాప్లు. నిన్న మాకు మనం చూసాం. ఆయన కాంట్రవర్షన్స్ కానీ ఆయన కోపిష్టితనానికి కానీ ఆయన దగ్గరికి ఎవరు పోరు. ఆయన పంచాయతీలు తీరుస్తానికే ఒకరు ఉండాలి. అంటే హీరోయిన్ కొట్టిండనో హీరో కొట్టాడనో ఇవేవో ఉన్నాయి కదా ఆయన మీద కాంప్లైంట్స్. ఆయన మీద ఫిర్యాదులే వెళ్తూ ఉంటాయి. అలాగే ఆయన కానీ ఆయన కుటుంబంలో ఉన్నటువంటి ఆర్టిస్టులు వాళ్ళ కుటుంబ సభ్యుల మీదనే వెళ్తూ ఉన్నాయి. అంటే ఆయన తీర్మానాలు చేసేంత కెపాసిటీలో లేడు. కానీ ఆయనకు కోరుకుంది నేనే పెదరాయని. ఎందుకంటే ఎన్టీ రామారావు తర్వాత నేనే ఆ డైలాగ్ చెప్పే అంతటి వాడిని, నాగేశ్వరరావు కూడా డైలాగ్ చెప్పడం రాదు, ఆయనకన్నా నేనే గొప్పవాడిని అంటూ సెల్ఫ్ డిక్లేర్గా చేసుకునే ప్రయత్నం చేస్తూ, పెదరాయుడు ఆయన ఎందుకు అవుతాడు, చిరంజీవి గారు ఎందుకు అవుతాడు అంటూ కూడా ఇండైరెక్ట్గా ఆయన అపోజ్ చేయడానికి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇంకా ఈ రెండు పేర్లు కాక ఇంకెవరు ఉన్నారా సినీ పరిశ్రమలో? మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారి దగ్గరికి కూడా కొంతమంది పోతున్నారు. కానీ ఆయన సౌమ్యుడు, ప్లస్ ఆయన పెదరాయుడు పాత్ర పోషిస్తానికి అవకాశం తక్కువగా ఉంటుంది. ఆయన కావాలని కూడా చూపాడు. వీళ్ళిద్దరికన్నా ఇప్పుడు చెప్పినట్టు తమ్మారెడ్డి భరద్వాజ్ గారే కానివ్వండి, మోహన్ బాబు గారే కదండి, ఆయనకన్నా ఆయనకు కొంచెం పిఆర్ సెన్స్ ఎక్కువ, అంటే పబ్లిక్ రిలేషన్స్ ఎక్కువ ఉన్నాయి, అందరు సంఘాలతో ఉంది, మా అధ్యక్షుడిగా చేశాడు, కొన్నాళ్ళు ఫిలిం ఛాంబర్లో మంచి పోస్టులు ఉన్నాయి, పొలిటికల్గా కూడా చాలా కొంచెం రిలేషన్స్ ఉన్నాయి, కొంచెం స్థితిమంతుడు కాబట్టి వెళ్తే అవకాశానికి డబ్బు సాయం కూడా చేసే మనస్తత్వం గలవాడు. సో కొంచెం ఆయనకు కూడా పెదరాయుడు తత్వం ఉన్నా, కానీ ఆయన తీర్మానం గట్టిగా చేసి ఎవరిని వాళ్ళకి సర్ది చెప్పేంటి, కోపంతో చెప్పేంటే పెదరాయుడు పోస్ట్ అంటే మామూలేం కాదు, పెద్ద దిక్కు అంటే భయంతో చెప్పాలి, అవసరం వస్తే 10 రూపాయలు ఇచ్చి సహాయం చేయాలి, వీడు చెప్తే వాళ్ళు వినాలి, వినకుంటే వినేలా కట్టడి చేయాలి. ఇవన్నీ కూడా ఊర్లో పెద్ద మనుషులు చూస్తూ ఉంటాం. ఊర్లో కూడా ఇవన్నీ వాళ్ళే చేస్తారు. పెద్ద మనుషులు ఎందుకు చేస్తారంటే వాడు చెప్పి తినకపోతే వాడికి ఎట్లా ఏం చేయాలో వీళ్ళ దగ్గర మందు ఉంటుంది. వాడు చెప్పేలా వాడిని న్యాయం చేకూర్చేలా ధర్మశాస్త్రం కానీ న్యాయశాస్త్రం కానీ తెలిసి ఉంటుంది, ఏది మంచి ఏది ఇచ్చాడు. అలాంటి వానికి ఆ పోస్ట్ వస్తుంది. సో మురళీమోహన్ గారు కూడా అంతగా రిక్వైర్మెంట్గా ఎవరు అడగట్లేదు కాబట్టి చిరంజీవి గారే అని ఇండైరెక్ట్గా చాలా కార్మికులు, చాలా శాఖల వాళ్ళు, కార్మికులే కానీ సినీ పరిశ్రమలే కానీ ఎవరైనా సరే కానీ ఈవెన్ సో ప్రభుత్వాలు కూడా, ఓ తెలంగాణ ప్రభుత్వం మాట్లాడాల్సి వచ్చినప్పుడు
ఒక విభజన ఆంధ్రప్రదేశ్తో మాట్లాడాల్సి వచ్చినప్పుడు సినిమా ధరల విషయం కానీ ఇట్లాంటి ఏ సమస్య వచ్చినా కూడా ఒక రిప్రజెంట్గా పోతున్నప్పుడు చిరంజీవి వెళ్ళి మాట్లాడుతున్నాడు. చిరంజీవి వచ్చి మాట్లాడితే బాగుండే కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. కరోనా విషయంలో కూడా కరోనా జరుగుతున్నప్పుడు కూడా కార్మికులకు పని లేక నిజంగా కూడా సినీ పరిశ్రమలో రోజువారీ కూలే ఉంటుంది. నెలవారీ జీతాలు చాలా డిపార్ట్మెంట్ తక్కువ. అంటే ఆ రోజు పని చేస్తేనే కూలి. కరోనా టైంలో మరి ఎవరు కూడా రోగాల పడ్డారు, పని లేదు, ఆదాయం లేదు, ఎక్కడి వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయి కూర్చున్నారు. అంటే ఏదో ఒక సమస్యలు అయితే వెళ్తుంటాయి, రోజు తినాలంటే డబ్బులు కావాలిగా. ఆ సమయంలో చిరంజీవి గారి ముందొచ్చి కరోనాకు రిలీఫ్ ఫండ్గా తాను కొంచెం వేసుకుని తాను ఇనిషియేట్ చేసుకుంటూ ఆయనే ఖర్చు పెట్టుకుంటూ ఇంత రీఫండింగ్ అయిందనుకోండి, ఇనిషియేట్గా తీసుకుని పని చేశాడు కదా. ఆ క్రెడిబిలిటీ కానీ దాని ద్వారా మంచి పేరు కూడా వచ్చేసింది. సార్, ఒకవేళ మూవీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ కూడా భరద్వాజ్ గారిని పెద్దగా చూసినప్పటికి కూడా సో అతన్ని పెద్దగా చూస్తారంటారా? ఎవరు చూస్తున్నారు? ఆయనను పెద్దగా ఎవరు చూస్తారు? పెద్ద వయసు రీత్యా ఆయన గౌరవిస్తూనే ఉన్నారు. పెద్దరాయుడు పోస్టు, సినిమా పెద్ద మనిషి పోస్టు అనేది ఇప్పుడు సమస్య. ఆ సమస్య ఇవన్నిటి కూడా అసలు అర్థం చేసుకోవాల్సిందంటే ఒకరికి గౌరవం కానీ ఆ హోదా కానీ ఇవన్నీ కూడా ఒకరు ఇస్తే రావు, రమ్మంటే అడిగితే ఇవ్వరు. అది ఆటోమేటిక్గా వస్తుంది. ఆ గౌరవించేటి స్థానం గౌరవనీయులైనటువంటి గౌరవ స్థానం వాళ్ళకి గౌరవించాలని వీళ్ళు అనుకోవాలి. నాకు నేనుగా నేను రేపు పొద్దున ఆడబోయి కూర్చొని నన్ను గౌరవించి నేను పెద్దరాయని అంటే కాదు, నాకు ఇవ్వరు వాళ్ళు, నీకు ఇవ్వరు, ఎవరికి ఇవ్వరు. అంటే వాళ్ళ మనసుల్లో వాళ్ళ యొక్క పాత్రకు అనుబంధం ఎలా ఉందో చూసి వాళ్ళకి మాత్రం ఇస్తారు. ప్రస్తుతానికి ఉన్నటువంటి చిరంజీవి గారు నేనే పెద్దరాయుడిని, నేనే పెద్ద మనిషిని, నన్ను మాత్రమే అనండి అని ఆయన అనడం లేదు. బట్ ఆయన మనసులో ఉండి ఉండవచ్చు, అయినా కూడా తప్పేం లేదు. పోనీ ఆయన కాదని ఎవరన్నా ఇద్దామంటే అర్హులు ఎవరో చెప్పండి, పెద్ద మనుషులు వాళ్ళని చేద్దాం. తమ్మారెడ్డి బాజా గారికి స్పష్టంగా అడిగేది ఏమిటంటే చిరంజీవి గారు కాకపోవచ్చు నిజమే, మరి ఎవరున్నారో చెప్పండి, వాళ్ళ పేరు చెప్తే వాళ్ళని నామినేట్ చేద్దాం ఈ సినీ పరిశ్రమ పెద్ద మనిషి అని. ఆ అర్హతలు ఎవరికి ఉన్నాయి, ఆ కెపాసిటీ ఎవరికి ఉంది. ఒకరిని అంటే ఇదే చిరంజీవి గారిని పెద్ద మనిషిగా చేయడానికి ఇష్టం లేకపోవచ్చు, దానికి కారణాలు ఉండొచ్చు. సార్, చిరంజీవి గారితో బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్, మిగతా వాళ్ళు ఉన్నారు కదా, సో వీళ్ళల్లో మంచి ప్రశ్న అడిగారు. చెప్పుకోవచ్చు. బాలకృష్ణ గారు మీరు చూస్తున్నాం, ఆయన ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఈ రాజకీయాలు వీటి విషయంలో చాలా దూరంగా ఉంటాడు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తున్నప్పటికీ మంత్రి పదవి తీసుకున్నాడా? అవసరం వస్తే నేనే ముఖ్యమంత్రిని, మా నాయనగారి తర్వాత తెలుగుదేశానికంటే కాదంటే వాళ్ళు ఎవరు ఉన్నారా? నాకు మంచి సినిమా పరిశ్రమ శాఖ ఇవ్వంటే కాదంటే అనేటోళ్ళు ఉన్నారా? అట్లాంటి హోదాని స్వతహాగా ఇష్టపడతలేడు, చూపిస్తలేడు. రెండవది నాగార్జున గారు, వీళ్ళెవరు కూడా ఎప్పుడు కూడా నేను కావాలని వాళ్ళు అనుకుంటలేరు, సినీ పరిశ్రమలో ఎవరు అనుకుంటలేరు. సో ఎందుకో అన్ని వేళ్ళు చిరంజీవి వైపే చూపిస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం ఆ చిరంజీవి వైపు చూడడానికి ఇష్టపడతలేరేమో. మేబీ వాళ్ళకి చిరంజీవి గారు ఇష్టం లేకపోతే, చిరంజీవి గారికి అర్హత లేదనుకుంటే ఉన్న వాళ్ళ పేరు ఏదో చెప్పితే నెక్స్ట్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతారు. వేచి చూద్దాం అని ఏమని చెప్తాడేమో. ఓకే సార్, థ్యాంక్ యూ.